హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దరిజన్మ చెల్లి స్టోరీలోని 96వ భాగం. నేహ కూడా వచ్చి కిరణ్ పక్కన పడుకొని తన జీవితం ఎటుపోతుందో అర్థం కాక ఒకరోజు ఇంటికి వెళ్ళి అందరికి తన గురించి మొత్తం చెప్పాలి అని అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. కిరణ్ తన పక్కన బరువుగా అనిపించి వెంటనే కళ్ళు తెరిచి పక్కనే ఉన్న నేహాని చూసి, ఏయ్, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? పోయి ఆ సోఫాలో పడుకోబో. ముందే చెప్పాను కదా నా పక్కన పడుకోవద్దు అని అని అరుస్తాడు. నేహ కోపంగా పైకి లేచి, నువ్వేమైనా ప్రతిలిపి కథలో ఎక్కువగా చదువుతావా ఏంటి? కష్టమైన భార్య ఇష్టమైన భర్త సోఫాలో పడుకుంటారు అనే కాన్సెప్ట్ ఉంది అనటానికి నీ పక్కన పడుకోవటం నాకేమీ సరదా కాదు. సోఫాలో నేను అడ్జస్ట్ కాలేను. ఇక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా నోరు మూసుకొని పడుకో అని చెప్పి ఒక సైడ్ తిరిగి పడుకుంటుంది. కిరణ్ కూడా నేహ పెట్టిన ముద్ద ఎఫెక్ట్కి ఇంకా పోకపోవటంతో ఎక్కువ చేస్తే ఏం చేస్తుందో అని భయపడి తన పక్కనే బెడ్ మీద ఒక మూలకి ముడుచుకొని పడుకుని ఎప్పటికో 12 గంటలకి నిద్రపోతాడు. ఉదయాన్నే నేహ అత్తగారు డోర్ కొట్టడం వలన నేహాకి మెలకువ వచ్చి చూసేసరికి కిరణ్ ముడుక్కొని బెడ్ కి ఒక చివర పడుకోవటం చూసి, కిరణ్ ఏంటి ఇలా పడుకున్నాడు అనుకుంటూ ఉంటే మళ్ళీ డోర్ సౌండ్ అయ్యేసరికి పైకి లేచి డోర్ తీస్తుంది. ఎదురుగా కిరణ్ అమ్మగారిని చూసి, ఏంటి అత్తయ్య ఈ టైంలో డోర్ కొడుతున్నారు అని అయోమయంగా అడుగుతుంది. కిరణ్ అమ్మగారు నేహ వాలకం చూసి ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని అర్థమయ్యి నిరుత్సాహంగా, ఏమీ లేదు నేహ, త్వరగా రెడీ అయ్యి కిందకి వస్తే దీపం పెట్టాలి. ఈరోజు ఫస్ట్ నువ్వే స్వీట్ చేయాలి, అందుకే లేపాను. టెన్షన్ పడకు, స్వీట్ చేయడంలో నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఒక చీర నేహ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. నేహ కూడా అయోమయంగానే సరే అని రెడీ అయ్యి జాకెట్ లంగా మీద బయటికి వచ్చి, అసలు ఈ చీరలు ఎలా కట్టుకుంటారో, నిన్నంటే అక్క కట్టింది కాబట్టి సరిపోయింది, ఇప్పుడు ఎవరు కడతారు అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో చీర కట్టుకోవటం ఎలా అనే వీడియో ఓపెన్ చేసి అలానే చీర కట్టుకోవటానికి ట్రై చేస్తుంది. అలా 3 సార్లు ట్రై చేసినా సరిగా రాకపోయేసరికి చిరాకుగా చీర పక్కకి విసిరేసి సోఫాలో తల పట్టుకొని కూర్చుంటుంది. అప్పుడే కిరణ్ బద్ధకంగా పైకి లేచి ఒళ్ళు విరుస్తూ ఎదురుగా జాకెట్ లంగా మీద ఉన్న నేహాని చూసి, ఆ అని అరుస్తూ మళ్ళీ దుప్పటి తల మీదకి కప్పుకొని పడుకొని మనసులో, ఇదేంటి ఇలా కూర్చొని ఉంది, నన్ను టెంప్ట్ చేయాలని ట్రై చేస్తుందా ఏంటి? రాత్రి చేసిన దానికే తట్టుకోలేక చేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి నా మీదకి దాని అస్త్రాలన్నీ విసురుతూ ఉంది, ఏం చెయ్యాలి అని భయంగా అనుకుంటూ ఉంటాడు. నేహ కిరణ్ అరుపుకి తను లేచాడని అర్థమై ఐడియా అనుకుంటూ కిరణ్ దగ్గరికి వెళ్ళి, కిరణ్ కిరణ్ అని పిలుస్తూ కిరణ్ కప్పుకున్న దుప్పటి లాగేస్తూ ఉంటుంది. కిరణ్ చిరాకుగా దుప్పటిని గట్టిగా పట్టుకొని, ఏంటే, ఎందుకు ఆ బర్రె గొంతేసుకొని అలా అన్నిసార్లు అరుస్తున్నావు అని అడుగుతాడు. కిరణ్ మాటకి నేహాకి కోపం వచ్చి మనసులో, నాది బర్రె అంటావా, ఇప్పుడు నీ టైం నడుస్తుందిరా, నా టైం వచ్చినప్పుడు చెప్తాను అనుకుంటూ, ఒక్కసారి నా వైపు చూడు కిరణ్, నీతో కొంచెం పనుంది అని అమాయకంగా అడుగుతుంది. కిరణ్ చీర కట్టుకుందేమో అని అనుకొని దుప్పటి కళ్ళ వరకు తీసి మళ్ళీ అదే పొజిషన్ లో ఉన్న నేహాని చూసి వెంటనే కళ్ళు మూసుకొని, ఈ ఎక్స్పోజింగ్ ఏంటి, ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని కోపంగా అడుగుతాడు. మరి ఏం చేయమంటావు కిరణ్,
నాకేమో చీర కట్టుకోవటం రాదు. అత్తయ్య ఏమో చీర కట్టుకొనిరా పూజ చెయ్యాలి అని అంది. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ప్లీజ్ నాకు చీర కట్టుకోవటంలో హెల్ప్ చేయవా అని ముద్దుగా మొహం పెట్టి అడుగుతుంది. కిరణ్ షాక్ అయ్యి, ఏంటి నేను నీకు చీర కట్టడంలో హెల్ప్ చేయాలా అని ఒక్కసారిగా లేచి అడుగుతాడు. నేహ అమాయకంగా మొహం పెట్టి, అవును కిరణ్, నాకు అసలు చీర కట్టుకోవటం రాదు. పెళ్లిలో ఆరోహి మమ్మీ వాళ్ళు కట్టారు. మరి ఇక్కడ ఎవరిని అడగమంటావు? మీ అమ్మగారిని అడుగుదామంటే ఇలానే బయటికి వెళ్ళలేను కదా. పైగా ఇక్కడ నాకు డ్రెస్సెస్ కూడా లేవు. అందుకే కొంచెం హెల్ప్ చేయి. నేను ఇప్పటికి 3 సార్లు ట్రై చేశాను, కుదరటం లేదు. ప్లీజ్ అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతుంది. కిరణ్ కళ్ళు పెద్దవి చేసి నేహాని పైనుంచి కింద వరకు చూస్తూ కనిపించని అందాలన్నీ కిరణ్ కి కనువిందు చేస్తూ ఉంటే అది తట్టుకోలేక కిరణ్ గుటకెలు మింగుతూ మనసులో, ఏమో అనుకున్నాను కానీ ఇది కూడా మంచి బ్యూటీనే అనుకొని వెంటనే స్పృహలోకి వచ్చి, రేయ్ నువ్వు ఏం చేస్తున్నావురా? అది నీకెప్పుడూ శత్రువే, అది మర్చిపోకు అని అనుకొని విసురుగా, నేను నీకు చీర కట్టాలా? ఎప్పుడు? కల్లోనా? ఇలాంటి తిమిటెమలు నా ముందు పడమాకు. నోరు మూసుకొని నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకో అని చెప్పి టవల్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళబోతాడు. నేహ కోపంగా కిరణ్ మాటలకి ఎలాగైనా కిరణ్ చేతనే చీర కట్టించుకోవాలని ఫిక్స్ అయ్యి కిరణ్ షర్ట్ కాలర్ వెనక నుంచి పట్టుకొని తన మీదకి లాక్కొని, ఇప్పుడు నువ్వు చీర కడతావా లేదా అని కమాండింగ్ గా అడుగుతుంది. కిరణ్ చేతులు కట్టుకొని సూటిగా నేహ కళ్ళల్లోకి చూస్తూ, కట్టను. అయితే ఏంటి అని యాటిట్యూడ్ గా అడుగుతాడు. నేహ వెంటనే కిరణ్ నైట్ సాంప్రదాయం ప్రకారం కట్టుకున్న పట్టు పంచ మీద చేయి పెట్టి, ఇప్పుడు నువ్వు నాకు చీర కట్టకపోతే నీ లుంగి నా చేతిలో ఉంటుంది. చెప్పు, కడతావా లేకపోతే నాలాగా అర్ధనగ్నంగా నా ముందు నీ అందాలు ఎక్స్పోజ్ చేస్తావా అని అంతే యాటిట్యూడ్ తో అడుగుతుంది. కిరణ్ వెంటనే తన 2 చేతులతో పంచ గట్టిగా పట్టుకొని, కొంచెమన్నా ఆడపిల్లలా మాట్లాడవే. నువ్వు అర్ధనగ్నంగా నా ముందు ఎక్స్పోజింగ్ చేస్తున్నదే కాకుండా నన్ను కూడా నీలాగే ఎక్స్పోజ్ చేయమంటావా? అసలే నువ్వు రాత్రి చేసిన పనికి నాకు బుర్ర అసలు పని చేయటం లేదు. అసలు నిన్ననుకొని ఏం లాభం? అమ్మకి ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా నాకు నిన్ను కట్టబెట్టింది. చీర కట్టమని రిక్వెస్ట్ చేయకుండా నా పంచలాగుతా అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అలాంటి నీ దగ్గర అందరూ కలిసి నన్ను బుక్ చేశారు అని అరుస్తాడు. ఏదైనా కానీ అత్తయ్య మంచి పని చేసింది. నువ్వు నాకు కరెక్ట్ గా దొరికావు. చెప్పు, నాకు చీర కడతావా లేకపోతే నీ పంచ లాగేయమంటావా అని కన్నింగా నవ్వుతూ అడుగుతుంది. ఇంత దౌర్జన్యం చేశాక కట్టక చస్తానా? నువ్వు నాకు దూరం జరుగు. కనీసం 1 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. నువ్వు ఇలా నా దగ్గరగా ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అని చిరాగ్గా మొహం పెట్టి చీర తీసుకొని నేహాన్ని ముట్టుకోకుండా కడుతూ, ఆడపిల్లలకి వచ్చే ఒక్క పని కూడా రాదు. చూడు ఎలా మగాడి ముందు నిలబడ్డావు. మీ అమ్మ వాళ్ళు నిన్ను ఇన్ని సంవత్సరాలు ఎలా భరించారో నాకు అర్థం కావట్లేదు. అలాంటి నిన్ను ఆర్యన్ తీసుకువచ్చి నా నెత్తి మీద వేశాడు అని కష్టంగా యూట్యూబ్ చూస్తూ జాగ్రత్తగా తన మాక్సిమం టచ్ కాకుండా చీర కడుతూ కుచ్చుళ్ళు పోసి నేహ చేతిలో పెట్టి, ఇవి నీ నడుము దగ్గర దోపుకో అని చెప్పి టవల్ తీసుకొని వెంటనే బాత్రూమ్ లోకి పరిగెత్తాడు. నేహ నవ్వుకుంటూ కుచ్చిళ్ళు కిరణ్ చెప్పినట్టు తన నడుములో దోపుకొని కిరణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గుర్తు చేసుకుని, నీ నోరు ఒకటి చెప్తుంటే కళ్ళు మరొకటి చెప్తున్నాయి కిరణ్. నువ్వు నా అందానికి పడిపోయావు, అది నాకు అర్థమవుతుంది. తొందరగా నీ కోపం తగ్గిపోయి నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటూ కిందకి వెళ్లి దీపం పెట్టి కిరణ్ గారు భూమి చెప్పినట్టు
కిరణ్ గారు చెప్పినట్టు స్వీట్ చేసి కిరణ్ అమ్మగారు చెప్పినట్టు స్వీట్ చేసి మొదటిగా నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టి కిరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కిరణ్ కిందకు వచ్చి మమ్మీ టిఫిన్ పెట్టు, ఆఫీస్కి లేట్ అవుతుంది అని అరుస్తాడు. కిరణ్ నాన్నగారు, నువ్వు ఒక వారం రోజులు ఆఫీస్కి రానవసరం లేదు కిరణ్. కొత్తగా పెళ్ళైన వాడివి, ఇప్పుడే ఆఫీస్కి ఎవరైనా వస్తారా? నీ భార్యతో కలిసి సరదాగా ఒక వారం రోజులు ఎంజాయ్ చేయి, ఆఫీస్ నేను చూసుకుంటాను అని నవ్వుతూ అంటాడు. ఏంటి, దీనితోనా నేను ఎంజాయ్ చేసేది? అంత అవసరం నాకేమీ లేదు. నేను ఆఫీస్కి వస్తాను, ఇంట్లో కూర్చొని నాకు బోర్ కొడుతుంది అని విసురుగా అంటాడు. కిరణ్ అమ్మగారు కోపంగా, పెద్దవాళ్ళు చెప్పింది చేయి కిరణ్, ఎక్కువ మాట్లాడుకో. వచ్చి నీ భార్య చేసిన స్వీట్ తిని ఎలా ఉందో చెప్పు అని అంటారు. ఏంటి, ఇది స్వీట్ చేసిందా? అది తిని మనం బ్రతకడానికేనా? అందులో పంచదారానికి బదులు ఏ కమిషన్ వేసిందో అది తాగటానికి ఎవరు బాధ్యులు? అందుకే అది చేసింది నేను అది చేసింది ఏది ఎవ్వరూ తినకండి. అసలు దానికి ఆడపిల్లలకి వచ్చే ఒక్క పని కూడా రాదు. అటువంటిది స్వీట్ చేసి ఫస్ట్ ప్రయోగం నా మీదే చేస్తాను అంటే నేను ఒప్పుకోను అని కంగారుగా అరుస్తాడు. నోరు మూసుకో కిరణ్, పాపం అమ్మాయిని నీ మాటలతో బాధ పెడతావా? ఈ మధ్య నీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని కోపంగా చెప్పి, నువ్వు వెళ్ళి వాడికి స్వీట్ ఇవ్వు నేహ, ఎలా తినడో నేను చూస్తాను అని ప్రేమగా చెప్తుంది. ఏంటి మమ్మీ ఇది? నాకు వద్దు మొర్రో అంటే కావాలి అని దాని ప్రయోగానికి నన్ను బలి చేస్తాను అంటున్నావు. నీకు ఉన్నది నేనొక్కడినే, నేను పోతే నీకెలా అని చిరాకుగా అంటాడు. నేహ ఆ మాటకి కోపంగా కిరణ్ వైపు చూస్తూ తన దగ్గరికి వెళ్ళి, మీరు ఎక్కువ మాట్లాడకుండా స్వీట్ తినండి, లేదంటే నా ట్రీట్మెంట్ తెలుసు కదా, నైట్ రూమ్ లో చూశారు కదా, ఇక్కడ కూడా అదే మొదలు పెడతాను అని కిరణ్ కి మాత్రమే వినిపించేలా చెప్పి కళ్ళతోనే బెదిరిస్తూ కిరణ్ చేతిలో స్వీట్ బాల్ పెడుతుంది. ఇది ఒకటి నేర్చుకుంది, ప్రతిదానికి బ్లాక్ మెయిల్ చేయటం, చస్తున్నాను దీంతో అనుకుంటూ ఒక స్పూన్ తీసుకొని భయంగానే అందరి వైపు చూస్తూ, దేవుడా, ఇది తిన్నాక నేను బ్రతుకుంటే నీకు చేతులు ఎత్తి దండం పెడతాను స్వామి, అంతకు మించి ఏమీ అడక్కు. మొన్న ఎండలో 101 ప్రదక్షిణలు చేసేసరికి భూమి గుండ్రంగా తిరిగినట్టు నా తల మొత్తం ఆ రోజంతా తిరిగింది అని గట్టిగా చెప్పి ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకొని అంతే కళ్ళు పెద్దవి చేసి నేహా వైపు చూస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.